వీఆర్ గోయింగ్ టు ఇప్పుడు భవానీమాత టెంపుల్ హైదరాబాద్లో ఒకటి ఉంది. భవానీమాత టెంపుల్ అడిగితే పోతున్నాం మేము. పోయేటప్పుడు అంతా వీడియోలు వ్యూస్ అన్నీ చూపిస్తాము, అన్నీ చూసుకోండి. ఒకసారి బ్యాక్ కెమెరా పెట్టాను అక్కడ చూసుకోండి గైస్, ఎంత మంచి వ్యూ ఉందో. మా డుమ్ము ఏడుస్తుంది ఇక పేరు డుమ్ము అనమాట. మా కాల కూతురు నా కూడలు అయితే. హే హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ త్రిషా దేశ్ముఖ్ అఫీషియల్. సో ఈరోజు మేమైతే నువ్వే చెప్తా మేమైతే జైరాబాద్కి వెళ్తున్నాం అనమాట. అక్కడ ఒక టెంపుల్ ఉంది, మా ఆయన వాళ్ళ ఊరు అనమాట అది. సో అక్కడ ఆ టెంపుల్ అయితే చూపిస్తా అని తీసుకెళ్తుండే. ఈరోజు చూద్దాం ఆ టెంపుల్ ఎట్లుందో, వాళ్ళ ఊరు ఎట్లుందో ఏంటో అనేది అంతా చూపిస్తా అన్నాడు. సో ఈ వ్లాగ్లో అయితే అంతా చూసేయండి, ఓకేనా? చూడండి ఒకసారి వ్యూ అయితే చూసేయండి. మంచిగా ఉందో, అమ్మగా ఉంది. చూడు మానవగులతో అయింది. నువ్వు కూడా చెప్పు. అయిపోయింది, చాలు చెప్పకిగా. ఇప్పుడైతే ఒక పాట వేసుకుందాం మనం. ఇప్పపల్లి, ఇది గోపంపల్లి, అది బోడిగారపల్లి. ఇది మన ఇలా పోతే ఫైనల్లీ గుడికి అయితే వచ్చేసినాం గైస్. ఇదే గుడి అనమాట, జహీరాబాద్లో పల్లెలో ఉంటుంది అనమాట. ఫస్ట్ టైం తుల్జా భవానీ మాత శివాజీ మహారాజ్కి కత్తి ఇచ్చిన ప్లేస్ అనమాట ఇది. అండ్ తుల్జా భవానీ మాత కూడా ఇక్కడ నుంచే తుల్జాపూర్కి వెళ్ళిందనమాట. సో ఇక్కడ నుంచి బ్యాక్ సైడ్ నుంచి తుల్జాపూర్కి దారి అయితే ఉంది. ఆ దారి నుంచి తుల్జా భవానీ మాత తుల్జాపూర్కి అయితే వెళ్ళడం జరిగిందనమాట.
సో ఇప్పుడు కాళ్ళు అయితే కడుక్కొని గుడిలోకి అయితే వెళ్తున్నాం అనమాట. సో ఎంట్రన్స్లోనే శివాజీ మహారాజ్ గుడి ఉంది అండ్ దాని అపోజిటే భవానీమాత గుడి అయితే ఉందన్నమాట. నేనైతే ఫస్ట్ టైం ఈ గుడికి విజిట్ చేశాను. చాలా బాగుంది. లోపల కూడా ఎవరైనా మహారాజులు కానీ వాళ్ళు వస్తే స్టే చేయడానికి కూడా చాలా బాగుందన్నమాట. గుడి అయితే చాలా పెద్దది అండ్ ఇక్కడ బయట ఉన్న చెట్టు మీద అయితే పాము అయితే కనిపిస్తుందంట. కానీ ఇంతవరకు ఎవరికి కనిపించలేదంట. అది దైవానుగ్రహం ఉన్న వాళ్ళకే కనిపిస్తుంది ఆల్మోస్ట్. చెప్పండి. ఇక్కడ వచ్చేసి అమాస ఇక్కడ మెరుస్తుంది లోపల. ఇక్కడ ఈ గుడి 16వ శతాబ్దంలో శివాజీ మహారాజ్ గారు నిర్మించారు. ఛత్రపతి శివాజీ గారు ఇంకో గుడి కూడా కట్టించారు. అదే మన తుల్జాపూర్లో ఉన్న తుల్జా భవానీ మాత గుడి అన్నమాట. అండ్ శివాజీ మహారాజ్ గారి మొదటి టెంపుల్ కూడా ఇదే ఆలయంలో ఉందన్నమాట. అసలు తుల్జా భవానీ మాత శివాజీ మహారాజ్కి కత్తి ఎందుకు ఇచ్చింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఎందుకంటే మన హిందూ ధర్మం అంతమవుతున్న క్షణంలో తుల్జా భవానీ మాత శివాజీ మహారాజ్కి మన హిందూ ధర్మాన్ని కాపాడమని ఆ కత్తి అయితే ఇచ్చిందనమాట. అండ్ భవానీ మాత శివాజీ మహారాజ్ వారి కుల దేవత కూడా. ఈ గుడి ఉట్టి అప్పుడే చూసినప్పుడు చాలా విశాలంగా చాలా బాగుంది. అండ్ ఫ్యామిలీతో విజిట్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. అండ్ నార్మల్ సమయంలోనే ఇలా ఉంటే ఉత్సవాలు ఏవైనా పూజలు ఉన్నప్పుడు ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. ఈ గుడిలో పెళ్ళిళ్ళు కూడా జరుగుతాయంట. మేమైతే గుడికి వెళ్ళి మంచిగా దర్శనం అయితే చేసుకొని గుడి అంతా తిరిగి ఎలా ఉంది ఏంటి అనేది అయితే చూసామన్నమాట. ఇందులో ఒక బావి కూడా ఉంది. అండ్ తుల్జా భవానీ మాత శివాజీ మహారాజ్ గారి పాదాలు కూడా ఉన్నాయన్నమాట. ఈ గుడి లోపల నుంచి చూస్తే చెట్టు అనేది కూడా కనిపిస్తుంది. ఆ చెట్టు పైన ఒక పాము అయితే ఉంటుంది అని అంటున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళు. అండ్ మా ఆయన కూడా అదే చెప్పిండు. కానీ ఇప్పటి వరకు ఎవరికి కనిపించలేదంట. సో అది కనిపించాలి అంటే మన మామూలు మనుషులకైతే కనిపించదు. దైవానుగ్రహం ఎవరికైతే ఉంటుందో వాళ్ళకే కనిపిస్తుంది అన్నమాట. సో శివాజీ మహారాజ్ ఆలయం దుర్గా భవానీ మాత అపోజిట్లోనే ఉంది, మీరు చూసుకోవచ్చు ఇక్కడ. అండ్ దర్శనం చేసుకొని కొద్దిసేపు అయితే కూర్చున్నాము. ఈ గుడిలో ఉన్నంతసేపు ఒక మంచి వైబ్ అయితే అనిపించింది మాకు. చాలా ప్రశాంతంగా చాలా పీస్ఫుల్గా అయితే ఉందన్నమాట. సో ఇక్కడ పక్కకు వచ్చేసి ఇక్కడ పాదాలు ఉన్నాయి. అండ్ ఈ రూమ్స్ ఉన్నాయి కదా, ఇవే ఎవరైనా వచ్చిన వాళ్ళు స్టే చేయడానికి అయితే ఇక్కడ రూమ్స్ కూడా కట్టించారు. సో ఈ పాదాలే తుల్జా భవానీ మాత పాదాలు అండ్ శివాజీ మహారాజ్ గారి పాదాలు. రేణుక పెళ్ళి
ఈయనే శంభో శంభో మొత్తం రాజులాగా బోర్లు అంతా మొత్తం ఇట్లా కాలువ ఉంటుంది చెట్టు కట్టుకుంటారు పెద్ద కాలువ ఉంటుంది అంటారు చెట్టు మీద పాము ఉంటుంది అంటారు కానీ మాకు పంపించలేదు ఇంకా జై మాత్రమే జాతర అవుతుంది ఫోటో తీరామా ఒకటి సో ఇది అన్నమాట గుడి. ఇలా దర్శనం అయిపోయిన తర్వాత కొన్ని ఫొటోస్ అయితే తీసుకొని ఇక ఇంటికైతే బయలుదేరిపోయాము. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ గైస్. మీరు చాలా బాగా సపోర్ట్ చేస్తే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ తోటి మీ ముందు ఉంటాను గైస్. అండ్ సపోర్ట్ మీ. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ త్రిషా దేశ్ముఖ్ అఫీషియల్. సపోర్ట్ మీ గైస్. ఇంకా ఈ గుడి డీటెయిల్స్ కావాలంటే కామెంట్ బాక్స్లో పిన్ చేయండి.